సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. సో ఎవరైతే డిఆర్డిఓ, సెప్టమ్, ఎస్టీఏబి అండ్ టెక్-ఏకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం సర్క్యులేటరీ సిస్టమ్ నుండి సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ నౌ. సో సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్, బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై ఇన్. బ్లడ్ ప్రెషర్ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లోయింగ్ బ్లడ్ అగేన్స్ట్ వాల్స్ ఆఫ్ ది ఆర్టరీస్. వాల్స్ ఆఫ్ ది ఆర్టరీస్ అంటే ఏంది? ఆర్టరీస్ యొక్క వాల్స్కి ఫ్లో అయ్యే బ్లడ్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్నే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏంది? ఆర్టరీస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్టరీస్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంది? వెంట్రికల్స్, ఆర్టరీస్, వీన్స్, ఆరికల్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టరీస్. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్లడ్ ప్రెషర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆర్టరీస్. ఈ బ్లడ్ ప్రెషర్ని మనం ఆర్టరీస్లోనే మెజర్ చేస్తాం. మరి ఇప్పుడు వెంట్రికల్స్ అంటే ఏంది? వాట్ ఈజ్ మీన్ బై వెంట్రికల్స్? వెంట్రికల్స్ అంటే దీస్ ఆర్ ద ఛాంబర్స్ ఆఫ్ హార్ట్లో ఉండే ఛాంబర్స్ని, లోవర్ ఛాంబర్స్ని మనం వెంట్రికల్స్ అంటాం. నెక్స్ట్ ఆర్టరీస్ అంటే హార్ట్ నుండి బ్లడ్ పంప్ చేసే వెజిల్స్ని వి కాల్ ఇట్ అస్ ఆర్టరీస్. ఈ ఆర్టరీస్లోనే వి ఫైండ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే. నెక్స్ట్ వీన్స్ అంటే ఏంది? ద బ్లడ్ వెజిల్స్ దట్ క్యారీ ఇంప్యూర్ బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ని బాడీ పార్ట్స్ నుండి హార్ట్కి పంప్ చేసేవే ఈ వీన్స్. సో ఈ వీన్స్లలో బ్లడ్ ప్రెషర్ ఉంటుందా? ఇవి కూడా బ్లడ్ వెజిల్సే కదా. ఇందులో కూడా ప్రెషర్ ఉండొచ్చు కదా? ఉండదు. ఎందుకంటే వీన్స్ నుండి బ్లడ్ అనేది ఒక యునీక్ వేలో ఫ్లో అవుతుంది. ఈ వీన్స్లలో వాల్స్ ఉంటాయి కాబట్టి ఈ వీన్స్లలో బ్లడ్ ప్రెషర్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆరికల్స్ అంటే హార్ట్లో ఉన్న అప్పర్ ఛాంబర్స్ని వి కాల్ ఇట్ అస్ ఆరికల్స్. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై ఇన్ ఆర్టరీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ద బ్లడ్ వెజిల్స్ సప్లయింగ్ బ్లడ్ టు ద కిడ్నీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ద బ్లడ్ వెజిల్స్ సప్లయింగ్ బ్లడ్ టు ద కిడ్నీస్. ఓకే. ఇప్పుడు బ్లడ్ వెజిల్స్ సప్లయింగ్ బ్లడ్ టు కిడ్నీస్ అంటే కిడ్నీస్కి ఏ బ్లడ్ వెజిల్స్ బ్లడ్ సప్లై చేస్తాయి? బ్లడ్ సప్లై చేయడం అంటే ఏంది? బ్లడ్ సప్లై ఏం చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై చేస్తాయి. ఏం సప్లై చేస్తాయి? సో చూద్దాం. సో ద రీనల్ ఆర్టరీ. ఇచ్చిన ఆప్షన్స్ ఏంది? రీనల్ ఆర్టరీ, హెపాటిక్ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ అండ్ carotid artery. So the correct answer is renal artery. This is the artery that carries the oxygenated blood or pure blood to the kidneys. Kidneys ki oxygenated blood ni carry chesedi renal artery. Okay. Next, hepatic artery em chestadi mari? So this hepatic artery carries the oxygenated blood to liver. So liver ki oxygenated blood carry chesede ee hepatic artery. Next, pulmonary artery. ఈ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ పల్మనరీ ఆర్టరీ? ఇట్ క్యారీస్ ది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇది ఏం చేస్తుంది? పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఇట్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్. లంగ్స్ ఎక్కడి నుండి పంపిస్తుంది? ఫ్రమ్ ది రైట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్. హార్ట్ యొక్క రైట్ వెంట్రికల్ నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్, క్యారోటిడ్ ఆర్టరీ. క్యారోటిడ్ ఆర్టరీ అంటే ఏంది? దిస్ ఆర్టరీ క్యారీస్ ది ప్యూర్ బ్లడ్ ఆర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది అప్పర్ పార్ట్స్ ఆఫ్ బాడీ. అంటే ఏంది? నెక్ రీజియన్, హెడ్ రీజియన్, ఈ రీజియన్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంపించేదే ఈ క్యారోటిడ్ ఆర్టరీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రీనల్ ఆర్టరీ, హెపాటిక్ ఆర్టరీ అండ్ క్యారోటిడ్ ఆర్టరీ, దీస్ త్రీ ఆర్టరీస్ ఏం చేస్తున్నాయి? ఇవి ప్యూర్ బ్లడ్ని పంపిస్తున్నాయి. బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆర్టరీ, దట్ ఈస్ పల్మనరీ ఆర్టరీ, దట్ ఈస్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఈ పల్మనరీ ఆర్టరీ ఒక్కటే ఇంప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తున్నది, మిగతా ఆర్టరీస్ అన్ని ప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తున్నది. సో మీకు క్వశ్చన్ ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. విచ్ ఆర్టరీ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ అంటే విచ్ ఆర్టరీ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనొచ్చు, ఇంప్యూర్ బ్లడ్ అనొచ్చు. సో మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలా? పల్మనరీ ఆర్టరీ. దిస్ ఈస్ ద ఓన్లీ ఆర్టరీ దట్ క్యారీస్
impure blood. Okay, next. So which of the following is cold blooded animal? మనం మన క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంది కోల్డ్ బ్లడెడ్ యానిమల్, వాటిని ఏమంటారు? పాయికిలోథర్మ్స్ అంటారు. పాయికిలోథర్మ్స్ అంటే ఏంది? ఏ యానిమల్స్ అయితే ఒక యూనిక్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయలేవో వాటినే మనం ఏమంటాం? పాయికిలోథర్మ్స్ అంటాము. నెక్స్ట్ హోమియోథర్మ్స్ అని కూడా ఉంటుంది ఇంకోటి. హోమియోథర్మ్స్ అంటే ఏంది? ఏవైతే పర్టిక్యులర్ ఒక యూనిక్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయో వాటిని హోమియోథర్మ్స్ అంటారు. క్వశ్చన్ ఏమి ఇచ్చిన? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్? పాయికిలోథర్మ్స్ని ఏమంటాం మనం? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కూడా అంటాం. హోమియోథర్మ్స్ని వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. ఈ హోమియోథర్మ్స్కి ఎందుకు ఏమొస్తాయి? ఏవ్స్, మ్యామల్స్. సో ఏవ్స్ అంటే బర్డ్స్, మ్యామల్స్ అంటే ఏంది? ఏవైతే వాటి ఆఫ్ స్ప్రింగ్స్కి డైరెక్ట్ బర్త్ ఇచ్చి పేరెంటల్ కేర్ చేసుకుంటాయో వాటిని మ్యామల్స్ అంటారు. సో ఈ బర్డ్స్, మ్యామల్స్ కాకుండా మిగతా అనేది పాయికిలోథర్మ్స్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు పీజియన్ ఏంది? ఇట్ ఈస్ ఎ బర్డ్. మనం ఏమన్నాం? బర్డ్స్ ఆర్ హోమియోథర్మ్స్ అంటే దీస్ ఆర్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. హోమియోథర్మ్స్ అంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్. సో పీజియన్ ఈజ్ నాట్ ఏ కోల్డ్ బ్లడెడ్ యానిమల్. ఓకే, నెక్స్ట్ టార్టాయిస్ ఏంది? ఇట్ ఈస్ ఎ రెప్టైల్. సో రెప్టైల్ అదేంది? ఏవ్స్ కిందికి రాదు, బర్డ్స్ కిందికి రాదు. ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ మ్యామేల్. ఎందుకు? ఇట్ లేస్ ఎగ్స్ పెడుతుంది. తర్వాత ఇదేంది? ఇట్ కమ్స్ అండర్ రెప్టైల్. అందుకే ఇది దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో టార్టాయిస్ ఈజ్ అ కోల్డ్ బ్లడెడ్ యానిమల్. ఎందుకు? ఇది డైరెక్ట్ పేరెంటల్ కేర్ చూపియదు. ప్లస్ మ్యామల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఏంది? మ్యామల్స్ ఆర్ కవర్డ్ బై బాడీ హెయిర్. టార్టాయిస్లో బాడీ హెయిర్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ద కోల్డ్ బ్లడెడ్ యానిమల్. నెక్స్ట్ ఫాక్స్ దేని కిందకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ మ్యామల్ కిందకి వస్తుంది ఫాక్స్. ఎందుకు? ఇట్ గివ్స్ డైరెక్ట్ బర్త్. సో టార్టాయిస్ లాగా ఇది ఎగ్స్ లే చేయదు. ఇట్ గివ్స్ డైరెక్ట్ బర్త్. దట్ టు ఇట్ షోస్ పేరెంటల్ కేరింగ్. అందుకే దిస్ కమ్స్ అండర్ మ్యామల్. సో మ్యామల్స్ ఆర్ హోమియోథర్మ్స్ అంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్. మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంది? కోల్డ్ బ్లడెడ్ యానిమల్. సో ఫాక్స్ ఈజ్ నాట్ ఏ కోల్డ్ బ్లడెడ్ యానిమల్. ఓకే, నెక్స్ట్ గోట్ ఆల్సో కమ్స్ అండర్ మ్యామల్ కిందికి వస్తుంది గోట్. సో గోట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కోల్డ్ బ్లడెడ్ యానిమల్. ద కోల్డ్ బ్లడెడ్ యానిమల్ ఈస్ టార్టాయిస్. నెక్స్ట్ సో ఎవరైతే డిఆర్డిఓ సెప్టెంబర్ 11కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం, STA Bకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ థియరీ క్లాసెస్ ప్లస్ నోట్స్ అండ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ ఫర్ 499 రూపీస్. సో మీకు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ డిఆర్డిఓ సెప్టెంబర్ టెక్ ఏకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా కంప్లీట్ థియరీ నోట్స్, కంప్లీట్ థియరీ క్లాసెస్ ప్లస్ వాటికి సంబంధించిన నోట్స్ అండ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అండర్ 399 రూపీస్. సో చాలామంది ఇప్పటికే జాయిన్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి తొందరగా క్లాసెస్ వినేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ ద క్వశ్చన్స్. సో విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్? బ్లడ్లో ఏ కాంపోనెంట్ బ్లడ్ క్లాట్లో ఇన్వాల్వ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది? సో మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఏంది? ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వీటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. WBC వైట్ బ్లడ్ సెల్స్, వీటిని ల్యూకోసైట్స్ అని అంటారు. నెక్స్ట్ ప్లాస్మా అంటే ఏంది? బ్లడ్లో నుండి ఈ సెల్స్ అన్ని తీసేస్తే ఆ వచ్చిన దాన్ని వి కాల్ ఇట్ యాస్ ప్లాస్మా. నెక్స్ట్ ప్లేట్లెట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ అనేవి దీస్ హెల్ప్స్ ఇన్ ది క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ క్లాట్లో ఇన్వాల్వ్ అయ్యే హెల్ప్ చేసేది ఈ ప్లేట్లెట్స్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ? ఆర్బీసీ అంటే ఏంది? మనం ఏమంటాం? రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే,
ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయి? దీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్యారింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ని తీసుకుపోతాయి ఎక్కడి నుండి? లంగ్స్ నుండి మన హార్ట్కి తీసుకొస్తాయి, హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి అంతా ఇవి ఏం చేస్తుంది? ఆర్బీసీ అనేవి ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మళ్ళీ చాలా రకాల సెల్స్ ఉంటాయి. వీఆర్ హ్యావింగ్ గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్, న్యూట్రోఫిల్స్, నెక్స్ట్ బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, లింఫోసైట్స్, ఇలా చాలా ఉంటాయి. ఈ డబ్ల్యూబీసీ మెయిన్గా దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్. మన బాడీకి ఏమైనా ఫారిన్ యాంటీజెన్స్, ఫారిన్ పార్టికల్స్ కానీ మన బాడీలోకి వచ్చినాయనుకో వాటిని కిల్ చేస్తాయి. వీటిలో ఉన్న న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్ ఏం చేస్తాయి? అలర్జిక్ రియాక్షన్స్. వీటిలో ఉన్న న్యూట్రోఫిల్స్ అయితే మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ కూడా అంటారు. ఎందుకంటే మన బాడీకి ఏదైనా బ్యాక్టీరియా ఇన్వేడ్ అయితే వాటిని చంపేసి ఎంగల్ఫ్ చేసేస్తాయి. సో ఇవి ఏం చేస్తుంది? సో డబ్ల్యూబీసీలో ఉన్న లింఫోసైట్స్ అనేవి ఇమ్యూన్ రెస్పాన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. మిగతా అన్ని డిఫెన్స్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ప్లాస్మా అంటే ఏంది? బ్లడ్లో నుండి. సో బ్లడ్ అంటే ఏంది? ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటారు. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంది? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్, ఈ మూడు కలిపితేనే ఫార్మ్డ్ ఎలిమెంట్స్. సో బ్లడ్ నుండి ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ తీసేస్తే మిగిలేదే ప్లాస్మా. ఈ ప్లాస్మాలో ఏముంటుంది మరి? సో ప్లాస్మా కన్సిస్ట్ ఆఫ్ వాటర్. 92% ఆఫ్ ద ప్లాస్మాలో వాటర్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 90 to 99% సంథింగ్ ప్లాస్మాలో వాటర్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, లైక్ ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ అనేవి ప్రోటీన్స్ అనేవి ఈ ప్లాస్మాలో ఉంటాయి. సో మన క్వశ్చన్ ఏంది? విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్? రైట్ ఆన్సర్ ఇస్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ క్లాటింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో వెన్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ కాంట్రాక్ట్స్ ద బ్లడ్ మూవ్స్ టు. అంటే మన హార్ట్లో ఉన్న లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? అది క్వశ్చన్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంది? బ్రెయిన్, పల్మనరీ ఆర్టరీ, అయోటా, లంగ్స్. సో దీన్ని బెటర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం హార్ట్ యొక్క స్ట్రక్చర్ డ్రా చేసుకుందాం. సో ఇది హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద రైట్ atrium, this is left atrium, this is right ventricle, this is left ventricle. So question ఏం అడిగిండు? when the left ventricle, so this is the left ventricle in the human heart contracts, so the blood moves into. So హార్ట్ ని 2 parts గా డివైడ్ చేసుకున్నట్టు రైట్ ఆట్రియం అండ్ రైట్ వెంట్రికల్ లోకి ఏమొస్తుంది? మనకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, అంటే ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, అంటే ప్యూర్ బ్లడ్. ఓకే, ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద అయోటా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? దిస్ ఈజ్ కాల్డ్ అస్ అయోటా, AORTA, దిస్ ఈజ్ అయోటా. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్ అనేది అయోటాకి వెళ్తుంది. ఈ అయోటా నుండి టోటల్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, టోటల్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ అయోటా. ఓకే, అయోటాకి మన లెఫ్ట్ వెంట్రికల్ నుండి బ్లడ్ అనేది వెళ్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. బ్రెయిన్ అంటే ఏంది? బ్రెయిన్ ఏం చేస్తుంది? మన టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, బ్రెయిన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక పార్ట్. సో ఇది ఏం చేస్తుంది? బ్రెయిన్ మన బాడీ యొక్క టోటల్ మూమెంట్స్ని, టోటల్ ఫిజియోలజీని రెగ్యులేట్ చేసేదే ఈ బ్రెయిన్. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఏంది? పల్మనరీ ఆర్టరీ ఇస్ ద ఓన్లీ ఆర్టరీ దట్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్. ఓకే, ఇంప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. సో ఎక్కడి నుండి ఎక్కడికి క్యారీ చేస్తుంది? సో రైట్ వెంట్రికల్ ఉంది కదా, ఈ రైట్ వెంట్రికల్ నుండి ఇట్లా ఈ పల్మనరీ ఆర్టరీ అనేది ఎరైజ్ అవుతుంది. సో ఈ రైట్ వెంట్రికల్ నుండి ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది గోస్ టు లంగ్స్. ఓకే, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్ లంగ్స్ అంటే ఏంది? ఊపిరితిత్తులని వి కాల్ ఇట్ యాస్
లంగ్స్. ఇవేం చేస్తుంది, మనము గాలి తీసుకుంటాము మరియు బయటకు వదిలేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. లంగ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఆక్సిజన్ తీసుకుంటాము, ఈ లంగ్స్ నుండి ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. ఓకే, బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది లంగ్స్కి ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఇదేంటి, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్చేంజ్ సెంటర్ అని కూడా అనొచ్చు. లంగ్స్ ఏం చేస్తాయి, లంగ్స్లో ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. మీకు క్వశ్చన్ అడగచ్చు, సో వేర్ డస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లంగ్స్. ఓకే, నెక్స్ట్ అయోటా మీద ఇంకో క్వశ్చన్ కూడా ఎరేజ్ చేయొచ్చు. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ? బాడీలో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అయోటా. అయోటా అనేది బాడీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టరీ. నెక్స్ట్ సో క్వశ్చన్, బ్లడ్ డస్ నాట్ క్లాట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్. అంటే బ్లడ్ వెజల్స్ మన బాడీలో జనరల్గా బ్లడ్ క్లాట్ అవ్వదు. ఎందుకు? డ్యూ టు ద ప్రజెన్స్ సంథింగ్ ఫ్యాక్టర్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ దట్ ప్రివెంట్స్ ఫ్రమ్ క్లాటింగ్. అంటే బ్లడ్లో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, అదేం చేస్తుంది, మన బాడీలో బ్లడ్ క్లాట్ కాకుండా చూస్తుంది. మరి అదేంటి, ఎప్పుడైతే బ్లడ్ బాడీ నుంచి బయటకు తీస్తే ఎంబట్నే క్లాట్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ మన బాడీలో ఉన్నప్పుడు క్లాట్ కాకుండా చూసుకునే ఫ్యాక్టర్ని వీ కాల్ ఇట్ యాజ్ హెపారిన్. హెపారిన్ ఉందా? థ్రాంబిన్ నో, ఫైబ్రినోజన్ నో, హెపారిన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రోథ్రాంబిన్ ఇట్ ఈస్ ఆల్సో నాట్. సో హెపారిన్ వి కాల్ ఇట్ యాజ్ యాంటీకోయాగులెంట్. దీన్ని ఏమంటాం మనం? యాంటీకోయాగులెంట్. మన బాడీలో ఈ హెపారిన్ ఉండడం వల్లనే మన బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. మరి ఈ థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అవి ఏంది, ఇవేంది బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవి. సో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏది, దిస్ థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఓకే, దీస్ 3 ఆర్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఏం చేస్తుంది అంటే ద ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఎక్కడైతే మనకు కట్ అవుతుందో అక్కడ నుండి బ్లడ్ అనేది బయటకు లూజ్ అవుతూ ఉంటుంది. సో అలా బ్లడ్ బయటకు వెళ్ళిపోకుండా టు ప్రివెంట్ ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్. సో దీస్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, దే ఫార్మ్ ఏ నెట్ లైక్ స్ట్రక్చర్. ఆ కట్ అయిన ఏరియాలో ఒక నెట్ లాంటి స్ట్రక్చర్, ఇలా ఒక నెట్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఆపుతాయి. ఓకే, సో ప్లేట్లెట్స్లో ఉండేవి ఈ ఫ్యాక్టర్సే, ఈ ఫ్యాక్టర్సే ప్లేట్లెట్స్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, బ్లడ్ అనేది క్లాట్ చేస్తాయి. ఓకే, బ్లడ్ లాస్ అవ్వకుండా చూసుకుంటాయి. సో మీ క్వశ్చన్స్ ఇట్లా కూడా అడగచ్చు. సో ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఫైబ్రినోజన్, ఇట్లా వేరే మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్లేట్లెట్స్లో ఉండే ఏమని చెప్పినాం, థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఏమని చెప్పిన నేను, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఫైబ్రినోజన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫైబ్రినోజన్. సో ఈ 3 అనేవి ప్లేట్లెట్స్లో ఉంటాయి. దిస్ హెల్ప్స్ ఇన్ ద బ్లడ్ క్లాటింగ్. హెపారిన్ ఇస్ ద యాంటీకోయాగులెంట్. ఇది ఉండడం వల్లనే మన బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో లెట్ us go to the next question. నెక్స్ట్, హెమోగ్లోబిన్ ఇన్ బ్లడ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్. ఓకే, మన బ్లడ్లో హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆర్బీసీ కన్సిస్ట్ ఆఫ్ హెమోగ్లోబిన్. వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. హెమోగ్లోబిన్లో 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ ఉంటాయి. సో అగైన్ ఒక సెంట్రల్ మాలిక్యూల్ ఉంటుంది, ఐరన్ మాలిక్యూల్ ఉంటుంది, సెంట్రల్ ఐరన్ మాలిక్యూల్. సో ఈ ఐరన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు అటాచ్ విత్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్. అంటే ఈ ఐరన్ అనేది 1 ఆక్సిజన్ మాలిక్యూల్తోని బైండ్ అవుతుంది. ఓకే, సో ఈ హెమోగ్లోబిన్లో ఏముంటుంది, హెమోగ్లోబిన్లో సెంట్రల్ ఆటమ్ ఇస్ ఐరన్. సో దిస్ ఐరన్ బైండ్స్ విత్ ద 1 ఆక్సిజన్ మాలిక్యూల్. కాబట్టి ఈ హెమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అండ్ హార్మోన్స్. సో హెమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలో ఒక కంపోనెంట్, ఆర్బీసీలో ఉండే క్రోమోప్రోటీన్ అన్నట్టు. ఈ క్రోమోప్రోటీన్లో ఏమవుతాయి, ఐరన్ ఉంటుంది, ఆక్సిజన్తో బైండ్ అయిపోతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఆక్సిజన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్.
మరి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుపోదా అంటే కార్బన్ డైఆక్సైడ్ని కూడా క్యారీ చేస్తుంది, బట్ ఇన్ లెస్ అమౌంట్స్. కార్బన్ డైఆక్సైడ్ని అరౌండ్ 20-25% ఆఫ్ ద హెమోగ్లోబిన్ అనేది క్యారీ చేస్తుంది, బట్ ఎంటైర్ ఆక్సిజన్ని క్యారీ చేసేది హెమోగ్లోబిన్. అందుకే హెమోగ్లోబిన్ ఇన్ బ్లడ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ కూడా తక్కువ క్యారీ చేస్తుంది, అందుకే దీన్ని మనం కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ న్యూట్రియంట్స్ని మన బ్లడ్లో హెమోగ్లోబిన్ తీసుకెళ్ళదు. డైరెక్ట్ న్యూట్రియంట్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు అవర్ బ్లడ్లోకే రిలీజ్ అయిపోతాయి. ఈ త్రూ బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళిపోతాయి దిస్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్. సో మీ క్వశ్చన్స్ ఇలా కూడా అడగచ్చు. సో విచ్ టైప్ ఆఫ్ గ్లాండ్స్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్? సో అప్పుడు మీ ఆన్సర్ ఏం రావాలా? ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. మరి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డైరెక్ట్ అఫెక్టెడ్ ఏరియాకి ఎందుకు హార్మోన్స్ పంపిస్తలేవు? వై దే ఆర్ రిలీజ్ ఇన్ టు ద బ్లడ్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్ట్లెస్ గ్లాండ్స్. సో డక్ట్లెస్ గ్లాండ్స్ అంటే వీటికి డక్ట్స్ ఉండవు. వాటి యొక్క సీక్రెషన్స్ అంటే ఏంటి? హార్మోన్స్. ఈ హార్మోన్స్ దే డైరెక్ట్లీ రిలీజ్ ఇన్ టు ద బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఫ్రమ్ బ్లడ్ టార్గెట్ ఆర్గన్ దగ్గరికి వెళ్ళి బైండ్ అయ్యి వాటి రెస్పాన్స్ అనేది చూపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హార్మోన్స్. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంది? హెమోగ్లోబిన్ బ్లడ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్? మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంది? మన బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ ఏంది? ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? థైరాక్సిన్. సో థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్, ఇన్సులిన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇన్సులిన్. ఎందుకో చూద్దాం. సో ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్లో ఉండే ఎండోక్రైన్ సెల్స్. ఓకే, ఎండోక్రైన్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండే ఎండోక్రైన్ సెల్స్ అనేవి రిలీజెస్ ఇన్సులిన్. ప్యాంక్రియాస్లో ఎండోక్రైన్ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఒకటి గ్లూకాగాన్, ఇన్సులిన్ అండ్ సొమాటోస్టాటిన్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ఇన్సులిన్? ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో, వెన్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ ఇన్ అవర్ బ్లడ్, అప్పుడు దిస్ ఇన్సులిన్ ఈజ్ రిలీజ్డ్. అప్పుడు ఈ ఇన్సులిన్ అనేది మన బ్లడ్కి రిలీజ్ అవుతుంది. ఎందుకు? ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రెగ్యులేట్స్ ద సెల్స్ టు అప్టేక్ ద ఎక్సెస్ గ్లూకోజ్. అంటే బ్లడ్లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ని సెల్స్కి సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉంది, మీరు తీసుకోండి, మీరు యూజ్ చేసుకోండి, లేదంటే స్టోర్ చేసుకోండి అని సెల్స్కి ఇంకా లివర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఈ ఇన్సులిన్. అంటే ఏం చేస్తున్నది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఆ లెవెల్స్ని తగ్గించడానికి ట్రై చేసేదే ఈ ఇన్సులిన్. అందుకే ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్. ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్. నెక్స్ట్ మరి థైరాక్సిన్ ఏం చేస్తే? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థైరాక్సిన్? దిస్ ఈజ్ ఆల్సో ఏ హార్మోన్. సో థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ని వి కాల్ ఇట్ as థైరాక్సిన్. T3, T4 అనే హార్మోన్స్ ఉంటాయి. అందులో వన్ టైప్ ఇస్ థైరాక్సిన్ హార్మోన్. ఇదేం చేస్తుంది? ఇట్ రెగ్యులేట్స్ మెటబాలిజంని మన బాడీలో ఉండే మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకేంది? మన హార్ట్ ఫంక్షన్స్ని, బ్రెయిన్ ఫంక్షన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ అంటే దాని పేరులోనే ఉంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద గ్రోత్లో మనం చిల్డ్రన్ లాగా ఉన్నప్పుడు మన గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనం చైల్డ్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టెస్టోస్టెరాన్ అనేది ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ మేల్స్లో ఎక్కువ మోతాదులో రిలీజ్ అయ్యే హార్మోన్. దిస్ ఈజ్ టెస్టోస్టెరాన్. ఎందుకు? ఈ టెస్టోస్టెరాన్ మేల్స్లో రిలీజ్ అయ్యడం వల్ల ఏం చేంజెస్ జరుగుతాయంటే మేల్స్లో అంటే మగవాళ్ళలో మజిల్ అనేది బిల్డప్ అవుతుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, వాళ్ళకు సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళ వాయిస్ చిన్నప్పుడు మేల్స్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ అంత హార్ష్గా ఉండదు. ఓకే, అదే వాళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత వాళ్ళ వాయిస్ అనేది డీపెన్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్
టెస్టోస్టెరాన్ ఏం చేస్తుంది, ఇట్ డీపెన్స్ ది వాయిస్. అది ఏం చేస్తుంది అన్నాం, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ చేస్తుంది. లైక్ గ్రోత్ ఆఫ్ ముస్టాచ్, బియర్డ్. చిన్నపిల్లల్లో ఈ ముస్టాచ్ బియర్డ్ అనేది ఉండదు, బట్ అడల్ట్స్లో ఉంటుంది డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఓకే, సో విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్ అంటే మీరేం రాయాలా, ఇన్సులిన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్. హౌ, ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇట్ సిగ్నల్స్ ద సెల్స్ అండ్ లివర్ టు అప్టేక్ ద ఎక్సెస్ గ్లూకోజ్ ఇన్ బ్లడ్లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ని సెల్స్కి, లివర్ సెల్స్కి తీసుకోమని సిగ్నల్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సో which of the following is called as graveyard of RBC? So this is a good question. గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. గ్రేవ్యార్డ్ అంటే ఏంది, ఎవరైతే చనిపోతారో, ఇన్ జనరల్ ఎవరైతే చనిపోతారో వాళ్ళని మనం ఎక్కడికి తీసుకెళ్తాం, గ్రేవ్యార్డ్కి తీసుకెళ్ళి రిచువల్స్ అన్నీ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీ అంటే మనం రెడ్ బ్లడ్ సెల్స్, ఎరిథ్రోసైట్స్ అన్నాం. సో లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ 120 days. అంటే 120 days లైఫ్ స్పాన్ అంటే ఆఫ్టర్ 120 days దే హ్యావ్ టు డిస్ట్రాయ్, అంటే అవి చనిపోతాయి. దే హ్యావ్ టు డిస్ట్రాయ్. ఎక్కడ, మన బాడీలో ఏ ఆర్గాన్లో డిస్ట్రాయ్ అవుతాయి. సో లివరా, నో. స్ప్లీన్, ఎస్, స్ప్లీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ప్లీన్ని వి కాల్ యాజ్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. బ్రెయినా, నో. హార్ట్ కూడా నో. సో స్ప్లీన్ని మనం ఏమంటాం, ఇన్ జనరల్ స్ప్లీన్ ఈజ్ ద గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం. ఎందుకు, ఆఫ్టర్ 120 days ఆర్బీసీ ఏమైతే దే గో ఇన్ టు ద స్ప్లీన్లోకి వెళ్తాయి. అక్కడ స్ప్లీన్ విల్ డిస్ట్రాయ్ ద ఆర్బీసీ. స్ప్లీన్ అనేది ఆర్బీసీని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఆర్బీసీని బ్రేక్ డౌన్ చేసేసి ఆర్బీసీలో రెడ్ కలర్ని రిలీజ్ చేస్తుంది. ప్లస్ ఆర్బీసీలో ఏముంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ని కూడా డైజెస్ట్ చేస్తుంది. ఆ హిమోగ్లోబిన్ ఉన్న ఐరన్ని రిలీజ్ చేస్తుంది. ఐరన్ మళ్ళీ రీఅబ్జర్ప్షన్, తర్వాత నెక్స్ట్ యూస్ఫుల్ పార్ట్స్ అంతా రీఅబ్జర్ప్షన్ జరిగిపోతుంది. ఓకే, అందుకే స్ప్లీన్ ఈజ్ కాల్డ్ అస్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. మరి లివర్లో జరగదా అంటే లివర్లో కూడా జరుగుతుంది, బట్ తక్కువ. లివర్లో ఆర్బీసీ అనేది తక్కువ. స్ప్లీన్లో మోస్ట్ ఆఫ్ ద ఆర్బీసీ అనేది స్ప్లీన్లోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకే స్ప్లీన్ ఈజ్ కాల్డ్ అస్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. మరి లివర్ ఏంటిది, సో లివర్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న లార్జెస్ట్ గ్లాండ్నే లివర్ అంటాము. మీకు ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. సో అప్పుడు మీ ఆన్సర్ ఏం కావాలా, లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఇది ఏం చేస్తుంది మరి, లివర్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. మనం తీసుకునే టాక్సిక్ సబ్స్టెన్స్ని డిటాక్సిఫికేషన్ అంటే వాటిని న్యూట్రలైజ్ చేసేస్తుంది. లివర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. లైక్ మన ఎప్పుడు ఫీటస్లో ఉన్నప్పుడు టెంపరీ హెమోపోయిటిక్ ఆర్గన్ కూడా పనిచేస్తుంది. అంటే టెంపరీగా బ్లడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది, లివర్లో చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. కార్బోహైడ్రేట్ మెటబాలిజం జరుగుతుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, యూరియా అమైనో యాసిడ్స్ నుండి యూరియా సింథసిస్ చేసి యూరియాని ఎలిమినేట్ చేపిస్తుంది బై కోరీ సైకిల్. అట్లా చాలా ఫంక్షన్స్ అనేది లివర్ చేస్తుంది. నెక్స్ట్ బ్రెయిన్. ఇందాక మనం ఎర్లియర్ ప్రీవియస్ క్వశ్చన్లో చూసినాం కదా, బ్రెయిన్ కమ్స్ అండర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఏం చేస్తుంది, బ్రెయిన్ రెగ్యులేట్స్ అవర్ బాడీ ఫంక్షన్స్. మన బాడీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక హీట్ సబ్స్టెన్స్ని ముట్టుకున్నామో అప్పుడు అక్కడ నుండి సిగ్నల్స్ మన బ్రెయిన్కి వెళ్తాయి. మన బ్రెయిన్ ఏం చేస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, నువ్వు సంథింగ్ హీట్ సబ్స్టెన్స్ని ముట్టుకున్నావు, తొందర అక్కడ నుండి హ్యాండ్ తీసేయి. ఓకే, మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది. బాడీ మూమెంట్స్కి సిగ్నల్స్ ఇచ్చేదే బ్రెయిన్, కంట్రోల్ సెంటర్. ఓకే, నెక్స్ట్ హార్ట్ ఏం చేస్తుంది, మన బాడీకి బ్లడ్ పంప్ చేస్తుంది. హార్ట్ బాడీకి ప్యూర్ బ్లడ్ పంప్ చేస్తుంది. ఓకే, పంపింగ్ స్టేషన్ అని కూడా అనొచ్చు మనం హార్ట్ని. సో మీ క్వశ్చన్స్ ఇలా కూడా అనొచ్చు, విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ పంపింగ్ స్టేషన్. సో అప్పుడు మీ ఆన్సర్ ఏం కావాలి, హార్ట్ ఈజ్ ద పంపింగ్ స్టేషన్ అని రాయాలి. హార్ట్ ఏం చేస్తుంది, ఇట్ రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ చేస్తుంది. బాడీ నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి వస్తుంది. మళ్ళీ ఆ డీఆక్సిజన్ బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వస్తుంది. తర్వాత హార్ట్ నుండి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ద బ్లడ్ వెజిల్ విచ్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు ద హార్ట్. ఓకే, లంగ్స్ నుండి హార్ట్కి లంగ్స్ నుండి హార్ట్కి ఏ బ్లడ్ వెజిల్ బ్లడ్ క్యారీ చేస్తున్నది అనేది క్వశ్చన్. సో
హెపాటిక్ ఆర్టరీ నో, పల్మనరీ ఆర్టరీ. సో క్వశ్చన్ ఏంది, బ్లడ్ వెజల్ క్యారింగ్